డెఫినెట్గా నాకు ఆ రోజులు మళ్ళీ రావు అనిపిస్తుంది. సో నిహారిక గారు, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే ఎలక్షన్ ముందు నుంచి ఎలక్షన్ తర్వాత వరకు ఎక్కడ చూసినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే కనబడతారు. సో చాలా మంచి మెమోరీస్ కూడా మాకందరికి గుర్తు చేశారు ఎలక్షన్ టైంలో. సో అదే ప్రమాణ స్వీకారం చేసే రోజు కూడా చూసాము. చాలా ఆ మెమోరీస్ ఎలా అనిపించాయి మీకు చూస్తున్న వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్టాలో? నాకు అసలు ఫ్యాన్స్ ఎడిట్ చేసినవి ఇంపెక్కబుల్ ఎడిట్స్ అండి. నేను పోస్ట్ చేసిన పిక్చర్ కూడా ఇట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ ఎడిట్. కళ్యాణ్ బాబాయ్ గారిది జస్ట్ రిజల్ట్ రోజు ఏదైతే పెట్టానో ఫోటో, అది కూడా ఫ్యాన్ ఎడిట్. సో ఆ ఎడిట్స్ చూసి, లేకపోతే మా ఫ్యామిలీ వీడియోస్ ఇవన్నీ చూస్తుంటే ఐ జస్ట్ ఫీల్ వెరీ లక్కీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. పింక్ ఎలిఫెంట్ పైన వెబ్ సిరీస్ నుంచి ఇప్పుడు సినిమాలోకి వచ్చారు. సో మీ ఇంట్లో కూడా చాలామంది హీరోస్ ఉన్నారు. ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారా ఏమన్నా? ఇట్స్ డెఫినెట్లీ అ బిగ్ లీప్ నాకు. ఈ సినిమా కూడా నేను ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేయాలి అని అయితే స్టార్ట్ చేయలేదు. డెఫినెట్గా ఒక మంచి సినిమా చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ ఐ ఫౌండ్ దీస్ బాయ్స్ అండ్ వంశీ గారు. బట్ డెఫినెట్గా ఇఫ్ దేర్ ఇస్ అ గుడ్ స్క్రిప్ట్ దట్ నేను జస్టిస్ చేయగలుగుతాను ప్రొడ్యూసర్ లాగా ఒక స్క్రిప్ట్కి అనిపిస్తే కనుక డెఫినెట్గా మా ఫ్యామిలీ వాళ్ళతో కూడా చేస్తాను. నిహారిక గారు, హాయ్ అండి. హలో అండి, నా పేరు బబిత. కమిటీ కుర్రాలు చాలా బాగుంది అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ ముందుగానే. అయితే చాలా యంగ్ ఏజ్లో మీరు ఫస్ట్ ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయింది మీ కెరియర్, తర్వాత హీరోయిన్గా చేశారు అండ్ స్టిల్ యు ఆర్ డూయింగ్ హీరోయిన్గా ప్రొడ్యూసర్గా రెండు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఎక్కువగా మీరుగా నచ్చేది యాజ్ అ ప్రొడ్యూసర్ అనుకుంటారా లేకపోతే హీరోయిన్గా అనుకుంటారా? మా నాన్న దృష్టిలో చెప్పాలా, నా దృష్టిలోనా? ఇద్దరి దృష్టిలో, ఇద్దరివి చెప్పండి. My dad loves me as a producer because I think as a producer, I think my dad thinks I'm a better producer than him. That's a big compliment. Big compliment. ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమాకి 4 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అరే వింటారా? ఓకే. బట్ ఐ థింక్ దెర్ ఇస్ comparatively lesser stress for me in acting, and acting has always been my first love, so I would choose that. అయితే ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పటి వరకు ఓన్లీ OTTలో చేశారు అండ్ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇట్స్ అ వెరీ బిగ్ టఫ్ అనే చెప్పాలి, లిటిల్ బిట్. సో ఇది ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని హ్యాండిల్ చేద్దాం అనుకుంటున్నాను. గ్రేట్ ఆన్సర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నిహారిక గారు, ఎస్, ఆ కమిటీ కుర్రాళ్ళు టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ. సో యాజ్ అన్ యంగ్ ఫిల్మ్ మేకర్గా మీరు కొత్త డైరెక్టర్తో అలాగే 11 మంది కొత్త ఆర్టిస్టులతో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది చాలా హ్యూజ్ థింగ్ ఇది. సో ఈ మూవీ ద్వారా మనం వాళ్ళ ఆ కమిటీ కుర్రాళ్ళు ఒక పవర్ ఆఫ్ ఫ్రెండ్షిప్ చూడాలా లేకపోతే ఒక కోర్ మెసేజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మూవీ నుంచి? దెర్ ఇస్ డెఫినెట్లీ నో మెసేజ్ అండి. నాకే సినిమాలు చూసినప్పుడు నాకు ఎవరైనా మెసేజ్లు ఇస్తే నాకు చాలా చిరాకు. సో నేను నా సినిమా ద్వారా ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోవట్లేదు. కానీ మీకు మీ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసి, లేకపోతే మరీ ఫ్యూచర్లో మీ పిల్లలకి లేకపోతే మీ ఫ్రెండ్స్కి గుర్తు చేసి సినిమా చూసిన తర్వాత మీరు ఎవరైనా ఒక్క ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నా సినిమా హిట్ అయినట్టు. నిహారిక గారు, హలో అండి. You can sit. I can. నించొని అడగాలంట వాళ్ళు. ఓహా, అలాగా. ఓకే, డన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది అండ్ నాకు తెలిసి వీళ్ళందరికీ వీళ్ళ స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చుంటాయి. సో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూలో మీ ఫాదర్ నాగబాబు గారు చెప్పడం ఏంటంటే సుష్మిత వెరీ స్ట్రిక్ట్ ఇంట్లో అండ్ కజన్స్ అందరూ కూడా ఆవిడని చాలా స్ట్రిక్ట్లో పెట్టారు అని అన్నారు. అండ్ మీరు సుష్మిత గారు చాలా క్లోజ్ అని విన్నాము. సో ప్రొడక్షన్లో ఎంతవరకు మీరు ఆవిడని ఫాలో అవుతారు? ఏమైనా సజెషన్స్ తీసుకుంటారా కథలు విన్నప్పుడు, మీరు కథలు ఓకే చేసినప్పుడు? ఐ థింక్ ప్రొడక్షన్కి వచ్చేసరికి, అంటే ఏజ్లో ఎంత నాకు సిస్టర్ పెద్ద అక్క అయినా కూడా ప్రొడక్షన్కి వచ్చేసరికి వీ బికమ్ వెరీ ఫ్రెండ్లీ. అంటే నువ్వేం చేస్తున్నావు, ఇయర్ ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నావు, నేను ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నాను అని చెప్పి ఐ థింక్ అవర్ కాన్వర్సేషన్స్ ఆర్ మోర్ లైక్ ఫ్రెండ్స్ రాదర్ దెన్ లెర్నింగ్స్ ఆర్ టీచింగ్స్. ఓకే, సో ప్రొడ్యూసర్గా ఏ కథ విన్నప్పుడైనా సరే ఇది మా కళ్యాణ్ బాబాయ్కి అయితే బాగుంటుందే అని అనుకున్నారా? ఆర్ ఎల్స్ కళ్యాణ్ బాబాయ్ కోసం ఒక కథ ఏదైనా రెడీగా ఉంది అని ఉందా? యాజ్ అ ప్రొడ్యూసర్గా చెప్పండి. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇప్పటి వరకు నాకు అలాంటి స్క్రిప్ట్ అయితే వినలేదండి. ఎలాంటి స్క్రిప్ట్ కోరుకుంటున్నారో చెప్పండి. చాలా యంగ్ మేకర్స్, ఆయన ఫాలోవర్స్ వెయిటింగ్గా ఉన్నారు.
నేనా ఆయననా ఖుషి మళ్ళీ తీయడం అంటే కష్టమే బట్ ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ అ లవ్ స్టోరీ. ఇన్ అ లవ్ స్టోరీ నాకు కళ్యాణ్ బాబు సిగ్గుపడితే చాలా ఇష్టం, సో అందుకని లవ్ స్టోరీ. ఓకే డన్. సో కెన్ ఐ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ బాయ్స్? ఎస్. సో బేసికల్గా ప్రొడ్యూసర్స్ అంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు, బట్ నాకు తెలిసి నిహారిక గారు ఇక్కడ ఎంత జోవియల్గా ఉన్నారో, అంటే ఫార్మల్గా ఉన్నారు అలానే, కానీ వన్ మెమరబుల్ మూమెంట్ విత్ నిహారిక గారు ఆన్ సెట్స్ వచ్చేవారా, ఎలా ఉండేది? ఒకరు ఎవరైనా చెప్పండి. యాక్చువల్లీ షూట్ మొత్తం అవుట్డోర్ అయింది గోదావరిలో, అమరాపురం. సో వచ్చేవారు 1 వీక్ వచ్చి ఉంటారు ఆల్మోస్ట్. షూట్ అంతా బాగానే అయింది. గ్రేట్ మెమరీ అంటే మేము వర్క్షాప్ స్టార్ట్ అయిన టైంలో ఫస్ట్ టైం అందరం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఫీల్ లైక్ హోమ్ అన్నారు. మేము అప్పటి నుంచి ఆఫీస్ నిజంగానే హోమ్లా ఫీల్ అయ్యి అక్కడే టైం అంతా స్పెండ్ చేస్తూ ఉంటాం. డైరెక్టర్ గారు సార్, ఈ సినిమా అంటే మీరు కంప్లీట్ గోదావరి సైడ్ అండ్ మీ నేటివ్ అక్కడేనా? అండ్ సెకండ్ థింగ్, ఓకే, సాంగ్లో మనకి పిఠాపురం తాలూకా సార్, ఓకే, తాడేపల్లి కూడా అండి. ఓకే, రైట్ సార్. సాంగ్లో చాలా నాస్టాలజిక్ మనకి పాత ఐటమ్స్ అన్నిటిని అంటే రిప్రజెంట్ చేస్తూ వచ్చారు. సినిమాలో అవి మన అంతవరకు చూడచ్చు. అండ్ మీ క్యారెక్టర్ని ఇక్కడ ఉన్న ఈ 11 మందిలో రిప్రజెంట్ చేయాలంటే ఎవరితో చేసుకుంటారు? ఓ మై గాడ్ సార్, మా బ్యాచ్ ఒక 15 మంది దాకా ఉండేవాళ్ళం అండి. వాళ్ళందరూ ఎలా వీళ్ళు 11 మందిలో ఎలా కనబడతారో మీకు కూడా ఒక 11 మంది 10 మంది బ్యాచ్ ఉంటారు కదా సార్, వాళ్ళని వీళ్ళలో చూసుకుంటారు. అలా ప్రతి ఒక్కరూ వాళ్ళ బ్యాచ్ని చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శివ లాంటి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాడు మన దాంట్లో. కెప్టెన్ లాగా ఒకడు ఉంటాడు, సూర్యలాగా ఒక క్యూట్ బాయ్ ఉంటాడు మా సూర్యలాగా, మా విలియం లాగా ఒక నాటీ బాయ్ ఉంటాడు ఒకడు, చిల్లరగా చేస్తూ ఉంటాడు ఊళ్ళో. పెద్దోడు అని చెప్పేసి ప్రసాద్ బెహ్రా చేస్తున్నాడు, వి మిస్ హిమ్ హియర్ అని షూట్లో ఉన్నారు. ఆయనలాగా ఒక మంచి ఫన్ చేసేవాళ్ళు ఉంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంది. అలాగా ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని కనెక్ట్ అవుతారండి అందరూ. ఇప్పుడు ఈ సుబ్బులాగా కొంచెం యాంగ్ మ్యాన్ ఉంటాడు మనకి ఊళ్ళో. అలా నేను అందరితోనే కనెక్ట్ అయ్యాను, నా క్యారెక్టర్లు అన్నీ. అది నిజం చెప్పండి సార్, మీరు చేసి ఉండరా, మీరు ఫీల్ అయ్యి ఉండరా? మా అంటే సార్ మామూలుగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను సార్ మీలో, అందులో ఎవరు సార్ ఇక్కడ ముద్దు పెడితే కడుపు వచ్చింది అనుకోకుండా ఉన్న వాళ్ళు ఎవరున్నారు సార్ ఇక్కడ? అందరూ అనుకున్నావా లేదా సార్? న్యాయంగా చెప్పండి. అంతే కదా సార్, న్యాయంగా. ఆ ఇంటర్నెట్ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నాం సార్ ఇక్కడ? ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళు ఎంత ఉన్నారు సార్? మన ఊరి జాతరలు చూడలేదా? మన ఊరి ఇడ్లీ మామ కొట్లు లేవా? ఒకే ప్లేట్లో ఫ్రెండ్స్ అందరం కలిపి తినలేదా? ఒకే చోట అందరం స్నానం చేయలేదా? ఒకే చోట ఆడుకోలేదా? అవే ఉంటాయి సార్. వాటిని మనం కనెక్ట్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరం కూడా ఒక క్యారెక్టర్ని మేడం చెప్పినట్టు మీరు చూసినప్పుడు, అరే ఈ నా ఫ్రెండ్ అలాగే ఉండేవాడే, పెద్దోడు క్యారెక్టర్ నా మావాడే, ఈ శివావాడు మావాడే, ఈ సుబ్బు మావాడే, ఈ ఆత్రం అనేవాడు మావాడే, ఈ బ్రిటిష్ అనేవాడు మావాడే. అలా ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్కరికి కనెక్ట్ చేసుకుంటారు సార్. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మనం ఓన్ చేసుకుంటాం. సో ముక్కలుగా నాలో ఉన్నారు అందరూ. నిహారిక